పాపం దేనితో చేస్తారంటారా? నాలుగుతో చేస్తారు. దొంగతనం దేనితో చేస్తారు? చేతులతో కదా. ఇక దొంగతనము, వ్యభిచారము, లేకపోతే చూడబడిన దృశ్యాలు ప్రతి అవయవంతో చేస్తారు. కానీ కళ్ళుతో పాపం చేసే ఉన్నవి, అలాగే చేతులతో పాపం చేసే ఉన్నవి, వెళ్ళకుండా స్థలానికి పాదాలతో వెళ్ళే పాపం చేసే అవకాశం ఉంది కదా. ఈ శరీరం కోరుకున్నది ఒకవేళ వాక్య విలువైతే ఆ శరీరం కోరుకుని తెచ్చుకునే పాపం చేసేది ఉన్నది. కానీ బాహ్యంగా కనపడే అవయవాలు నేను కూడా పాపం చేయకున్నట్టు భక్తులు చెప్పకుండా నాలుగుతో చెప్పండి. అంటే వీటన్నిటికంటే కూడా నాలుగుతో చేసే పాపము పెద్దదని వాక్యము సెలవిస్తుంది. అందుకని తనను దావీదు ఏమని చెప్తున్నాడంటే, నా నాలుగుతో పాపం చేయకున్నట్లు. ఒక పర్యాయం ఏమంటాడంటే, నీ ఎంత నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో ఈ వాక్యం ఉంచుకున్నాను అని చెప్తున్న దావీదు ఈ రాత్రి 39వ అధ్యాయము కీర్తన గ్రంథంలో మొదటి మాటగా నాలుగుతో పాపం చేయకున్నట్టు. నాలుగుతో పాపం చేస్తామా అంటే కనుక గొప్ప అడవిని తగబెట్టాలండి. ఎంత గిఫ్ట్ కావాలండి? ఎంత గిఫ్ట్ కావాలి? అగ్గిపుల్ల సరిపోతుంది కదా. అలాగే ఈ సర్వ శరీరానికి ఎన్ని అవయవాలు బాహ్యంగా కనపడిన వాటికంటే కనపడకుండా ఉండే నాలుగు ద్వారా మాలిన్యం తెచ్చుకొస్తాము, మాలిన్యము అర్థం చేసుకుంటాము అని యాకోబు గారు తన పత్రికలో ఈ మాట తెలియజేస్తుంది. అది బహుగా అదిపడుతుంది. అంటే వీటన్నిటి పాపాల కంటే పైకి కనపడకుండా నీకు ఎక్కువ పాపంలో వచ్చింది ఏంటి అంటే కనుక నీ నాలుక. అందుకనే నీ నోరు జరా భద్రం, జాగ్రత్త. నువ్వు దేవుని మాటల కోసం నోరు తెరిస్తే దాన్ని బాగుగా నింపుతాను అంటున్నాడు. అలా కాకుండా పాపం చేయడానికి నోరు తెరిస్తే కనుక నీ దేహానికి రక్షణ అనేది ఉండదు. ఈ అవయవాల కంటే అవయవాలు చిన్నది, పైకి కనపడదు, అది బహుగా అడ్డుపడుతుంది. మీ సర్వ శరీరానికి ఏం చేస్తుందట? మాలిన్యం తీసుకొస్తుంది. మొట్టమొదటిగా మనం గ్రహించుకోవాల్సి వచ్చింది, నాలుగుతో ఎన్నో విషయాలు, అంటే కొండాలు, అబద్ధాలు, మోసపూరితమైన ఇచ్చకపు మాటలు, ఇవన్నీ కూడా నాలుగుతోటే దానికి నోటి ఫలము నువ్వు అనుభవిస్తావు అని వాక్యము సెలవిస్తుంది. అన్నిటికంటే నాలుగు విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారంటే మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట అవునంటే కాదంటే కాదు, లేకపోతే ఉప్పు వేయబడిన రుచికరంగా ఎదుటివారిని ఆదరించేదిగా ఉండాలి. వీలు కుదిరితే సత్యమే మాట్లాడాలి తప్ప అబద్ధము ఆడదు. అబద్ధం ఆడితే అపవాదికి కుమార్తెగా మిగిలిపోవడం అని నాలుగు చేతుల మాటలు ఉన్నాయి. అందుకనే అది తెలిసిన భక్తులు నేను మాట్లాడే మాటల్లో దోషం తెచ్చుకుంటానేమో అని నా నాలుగుతో పాపం చేయకుండా నన్ను జాగ్రత్తగా చూడు, పాపం చేయకున్నట్టు నన్ను చూడు అంటున్నాడు. అంటే నాలుగుతో పాపం చేస్తామా అంటే కనుక నీ సర్వ శరీరానికి మాలిన్యం తీసుకొచ్చేది. ఇంకా ఖచ్చితమైన మాట్లాడిన కదా, జీవమరణాలు నాలుగు వర్షాలు రాయబడుతున్నారు. నీ నాలుగు నీ నోటి నుంచి వచ్చే మాటలను బట్టి నీ చావు బ్రతుకుంటుంది వాక్యము సెలవిస్తుంది. ఇంకా ఎదుటి వారిని తీసేది కత్తి పోటు వంటి మాటలు పలుకువారు కలరు. వారి మాటలంట కత్తితో కూర్చున్నట్టే ఉంటాయి, కత్తితో కూర్చున్నట్టే ఉంటాయి. అందుకనే ఈ విషయాన్ని చెప్తే నాలుగు గురించి ఒక ప్రసంగమే చేయొచ్చు. కానీ మనం రోజు ప్రతి వారం కూడా స్త్రీ గురించి ధ్యానం చేస్తున్నాం. ఈ రాత్రి కాలంలో ఇతరులు స్త్రీల గురించి కొన్ని మాటలు మాత్రమే రోజుగా వెళ్ళకుండా వారి గురించి ధ్యానం చేసి ముగించుకుందాం. రెండవదిగా 12వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము. అంటే రెండవదిగా ఏ నాలుగుతో అయితే పాపం చేసి ఈ దేహానికి నష్టం తెచ్చుకుంటావో, ఏ నాలుగుతో అయితే సర్వ శరీరానికి మాలిన్యం తెచ్చుకుంటావో, ఏ నాలుగుతో అయితే చెవులో కలవలసిన నీవు మరణానికి నరకంలోకి వెళ్ళిపోతావో, అదే నాలుగుతో దేవుడిని శుద్ధిస్తే కనుక, అదే నాలుగుతో దేవుడితో సంభాషిస్తే కనుక
అదే నాలుగుతో దేవుడు ప్రార్థిస్తే కనుక ఆయన ఏం చేస్తారంట? ఆలకిస్తాడు. ఎప్పుడు అంటే కనుక ఒక నూతిలో రెండు రకాల నీళ్లు కూడినప్పుడు కాదు. ఉదయా ఒక వరకు 2 కత్తులు ఉదయా ఏమో నేను పాపము చేస్తాను నాలుగుతో, లేదా కూతురు తిడతాను, వాక్యము మాట్లాడతాను, లేకపోతే సరస్వతులు మాట్లాడతాను, వాక్యాన్ని కూడా మాట్లాడతాను, లేకపోతే లోక సంబంధమైన వార్తలు మాట్లాడతాను, లేకపోతే ప్రార్థన అనేది కూడా దేవుడితో మాట్లాడతాను. కుదరదు, అలా కుదరదు. అలాంటి ప్రార్థన ఆలకించబడదు. మొట్టమొదటిగా భక్తులు ఏం చెప్తున్నాడంటే, నా నాలుగుతో పాపం చేయకుండా చూడమన్నాడు. రెండోదిగా నా ప్రార్థన ఆలకించు. ఎప్పుడైతే నాలుగుతో నోటితో పాపం చేయకుండా ఉంటావో అప్పుడు నీ ప్రార్థన అయిపోతుందట, దేవుడు ఆలకిస్తాడు, దేవుడు అంగీకరిస్తాడు. ఈ 2 విషయాల్లో మాటలు పొదుపుగా ఉంటే మనిషికి చాలా అవసరం. వాక్యం సాంస్కృతికంలో జ్ఞానం సులభం ఏం చెప్తాడు అంటే, ఒకవేళ దుర్మార్గుడైనా వాడు మౌనంగా ఉంటే జ్ఞాని అని పడతాను రాయబడి. నువ్వు ఓకే రోడ్లలో వాడుకుంటే లేదా డబ్బాలో వాడేసి పిల్లలు ఆడితే ఎలా సంబంధిస్తారు అలా వాడుతూనే ఉంటారు కొంతమంది. అలాంటి మాటల్లో ఏముంటుందని చెప్పి వాడటం విస్తారమైన మాటలు కోసం ఉండగా మన నాలుగు మన జీవితానికి మన ఉన్నతమైన భవిష్యత్తుకి నష్టం తీసుకొస్తుంది. అందుకనే దావీదు చెప్పుకున్నట్టు ఈ రోజు దేవుని మాటలు మాట్లాడాలంటే హృదయం ఏముండాలి? దాన్ని బట్టి ఏది మాట్లాడుతుంది? వాడు ఏముందో అదే వస్తుంది. అందుకే దేవుని మాట హృదయంలో ఉంటే దేవుని మాటలు ఏముంటే వస్తాయి కనుక అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకనే 2 రకాల నీళ్లు ఒక రోజులో ఎలా ఉన్నావో అలాగే దేవుని స్థుతించే మాట లేదా దేవుడి పోలికలో ఉన్న మనిషిని శపించే మాట నీ నోట రాకూడదు. సరస్వతులు రాకూడదు, కూతులు రాకూడదు. దేవుని మాట నీ నోటంట వస్తే, వాక్య సంబంధమైన వాక్కులు నీ నోటంట వస్తే, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసిన ప్రార్థన ఏమవుతుందట? ఆలకించబడుతుంది, అంగీకరించబడుతుంది. నేను ఈ అధ్యాయాన్ని పక్కన పెట్టి మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతారా? ఇది 6 వచనాలలో మీరు బాగా గమనిస్తే అబ్రహాము ఎవరికన్నా వాటిని చూడలేదు, అలాగే ఉంటాయి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను కనెను, అతని అన్నదమ్ములను కనెను. ఆ తర్వాత వచ్చిన చూస్తే కనుక పాత నిబంధనలో లేకపోతే చదివిన మాటల్లో సువార్త వాక్య భాగానికి వచ్చేసరికి ఇస్సాకు కన్నది శారా అయితే అబ్రహాము అని చెప్తున్నాడు, యాకోబుని కన్నది రెబ్కా అయితే ఇస్సాకు అని చెప్తున్నాడు. అయితే యోధాను కన్నది లేయా అయితే యాకోబు అని చెప్తున్నాడు. కానీ యోధా గారికి వచ్చేసరికి రివర్స్ అయిపోయింది. వాక్యం బాగా ఆలోచిస్తే అక్కడ అప్పటి వరకు కూడా ఇశ్రాయేలు గోత్రకర్తలుగా, ఇశ్రాయేలీయులకు ముఖ్యులుగా లేదా విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము ఉన్న వారి తర్వాత వారి భార్యల పేర్లు లిఖించలేదు. కానండి ఇక్కడ చూస్తే మీరు చదివిన 6 వచనాల్లో 4 స్త్రీల పేర్లు అక్కడ లిఖించారు. 4 స్త్రీల పేర్లు ఎందుకు మాట్లాడుతున్నారంటే ప్రతి వారు ఒక స్త్రీ గురించి ధ్యానం చేస్తున్నారు కదా.
ఈ నలుగురు స్త్రీల గురించి కొన్ని మాటలు చెప్పేసిన వాక్యాన్ని ముగిస్తారు. నలుగురు స్త్రీల్లో ఒకటి యోధ, చూడండి, తామారులను, పెరెసును, జెరహును కనెను. ఈ యోధ ఎవరు, తామారు ఎవరు? యోధ అంటే ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఒక గోత్రం యోధ గోత్రం. యాకోబుకి లేయాకి పుట్టినవాడు యోధ. ఈ యోధ ఎవరైందంట? తామారులను, పెరెసును. తామారు ఎవరు? యోధ భార్య అంటే అంటారా? అందుకే మన వాక్యం వింటూ ఉంటాం, కానీ దాన్ని ఏమాత్రం కూడా గ్రహించలేదు. ఒకసారి ఆదికాండంలోకి వెళ్తే 38వ వచనంలో వీరి చరిత్ర ఉంటుంది. యోధ ఎవరో, తామారు ఎవరో ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం చదువుకుంటే ఈ యోధ ఇశ్రాయేలు పుట్టిన 12 గోత్రాల్లో ఒక గోత్రం అయితే ఆ గోత్రంలో యోధ అనేవాడు తామారులను, పెరెసును, జెరహును కనినని రాయబడింది కదా. ఈ యోధ కనిన లేదా యోధ వెళ్ళిన ఆ స్త్రీ ఎవరు అంటే కనుక యోధకి వాడదు. 30వ అధ్యాయం చదువుకుంటే ఆదికాండంలో మీకు అర్థమవుతుంది. ఎందుకు ఇక్కడి వరకు కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి పుట్టిన ఇస్సాకు గొప్పవాడే, ఇస్సాకు పుట్టిన యాకోబు 12 గోత్రాలు కన్నవాడు గొప్పవాడే. కానీ వారి భార్య పేరు రెక్కించకుండా యోధ దగ్గరికి వచ్చేసరికి తామారు అనే కోడల పేరు రెక్కించాడు. వీరిరువుడి సంబంధము మంచిదని చెప్పలేము, వీరిరువుడు కలిగిన సంభోగము మంచిదని చెప్పలేము. కానీ దేవుడు ఎందుకు ఈ నలుగురు పేరు రాయించారంటే స్త్రీకి అప్పటి వరకు మనం చదివిన ముందు మాటలను అర్థమవుతుంది. ఇస్సాకు కన్నాడని, యాకోబు కన్నాడని, అబ్రహాము కన్నాడని రాయబడింది తప్ప స్త్రీ కన్నడని రాయబడింది. ఇదిగో తామారు నిజంగా లేకపోతే యోధాకి కోడలుగా ఉండాలని యోధాతో పాపము చేసి, లేకపోతే దాన్ని యోధా పాపం అనలేదు, కానీ నాకంటే నువ్వు నీతిమంతురాలుగా ఉన్నావు. ఈ విషయం అంతా ఈ చరిత్రలో వెళ్తే కనుక యోధ ముగ్గురు కుమారులు యోధాకి ఉన్నారు. మొదటి కుమారుడికి వివాహం చేసిందే తామారు. ఆ మొదటి కుమారుడు చనిపోతే కనుక రెండవ వాడు ధర్మశాస్త్ర ప్రకారంగా అన్నకి సంతానం కలిగించే, అంటే రెండవ వాడు ఆ తామారు దగ్గరికి, వదిలి గారి దగ్గరికి లేదా భార్యగా స్వీకరించి పుట్టిన సంతానం అన్నకి పుట్టినట్టుగా ఆ సంభోగం చేయాలి, లేదా స్త్రీ ధర్మాన్ని లేకపోతే పరివుడు కలయికను కొనసాగించాలి. అలాగే ఈ రెండవ కుమారుడు వచ్చినప్పుడు కూడా రెండవ కుమారుడు కూడా ఏమయ్యాడంటే చనిపోయాడు. ఈ యోధ గ్రహించి యోధ ఏం చేశారంటే, ఒక లాస్ట్ కుమారుడు ఉన్నాడు, ఆ లాస్ట్ కుమారుడిని ఇంటికి వీడు కూడా చచ్చిపోతే నవ్వుతుంది ఎవరో ఉంటాడని ఏం చేశాడంటే కనుక మన పుట్టింటిలో ఎదిగిన తర్వాత వాడు పెళ్లి చేస్తారని మోసం చేసి పంపించారు. అంటే యువతలో ఉన్న ఆలోచన ఏంటి? ఇద్దరు కుమారులు పోగొట్టుకుని కూడా పోగొట్టుకుంటారు. అప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన ఆవిడ యోధ గొర్రెబొచ్చు కత్తిరించి 30వ అధ్యాయం చదువుకున్న విషయాలన్నీ ఉంటాయి. చదివించడానికి సమయం సరిపోతే ముందుకు వెళ్ళిపోతున్నాను. గొర్రెబొచ్చు కత్తిరించే సమయానికి ఇతను భార్య లేని వాడిగా ఉన్నాడు. భార్య లేదు కనుక వేషి దగ్గరికి వెళదామని వెళుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఆ మార్గం గుండా మామగారు వస్తున్నారు. దేవుడు నాకు యోధా వంశానికి నన్ను వాడగా పంపిస్తే ఆ వంశాంశం అనేది నా గర్భవాసన లేకపోతే నేను చనిపోతానేమో అని తన వెధవరాలు వైధవ్య వస్త్రాన్ని రాయబడుతుంది. వైధవ్య వస్త్రాన్ని, వెధవరాలు వస్త్రాన్ని తీసివేసి మామూలుగా మంచి స్త్రీగా అలంకరించుకుని ఆ మార్గంలో నిలబడి ఉంటుంది. నిలబడి ఉన్నప్పుడు ఈ యోధ చూసి ఆ కోడల దగ్గరికి, కోడలని తెలియకుండానే వేశ్యకి వెళ్ళినప్పుడు తన దగ్గర ఏమీ లేదు కనుక నేను నా ఇంట్లో లేదా నా దగ్గర పని వాడితో నా స్నేహితులతో నీకు గొర్రెలను పంపిస్తాను అంటే కనుక నువ్వు పంపించేదానికి నా గ్యారంటీ ఏంటి? నీ పని చూసుకుని వెళ్ళిపోతున్నా కదా, నీ గ్యారంటీ ఏంటి అంటే కనుక తన ముద్రను, తన దారమును, ఆ కర్రను ఆవిడ పొదువు పెట్టుకున్నట్టు అక్కడ రాయబడింది. అయితే యోధ వెళ్ళిపోయాడు, తామారు కూడా వెళ్ళిపోయి మళ్ళా మామూలు వస్త్రాలు తీసేసి వైధవ్య వస్త్రం ధరించి
జీవిస్తుంది. అక్కడికి గొర్రెపిల్ల నుంచి పంపిస్తే ఆ వచ్చిన వాడు ఇక్కడ వేశ్యలు ఉండేది కదంటే ఈ మార్గంలో వేశ్యలు ఉండే స్థలము లేదు, ఈ మార్గంలో వేశ్యలకు తావే లేదు అని చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే మామగారు పాడలకు పుట్టిన వాడే జెరాహు పెరెసు అనేవారు. ఈ వంశావళి ఎందుకు రాయబడిందంటే అన్యులుగా ఉన్నవారు లేకపోతే స్త్రీని గుర్తించలేని వంశావళిలో ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన వంశావళిలో చేర్చడానికి వీరికి కృపణించారు. అయితే ఈ నామాలు మరలా పాపం చేసినట్టు ఎక్కడా కూడా లేదు. అయితే అప్పుడు యోధా పంపించిన ఆ గొర్రెలను తీసుకుని వచ్చిన వాడు ఆ మార్గంలో వేశ్య అనే వారు ఎవరు ఉండరంట. ఆ మార్గంలో వేశ్య అనేది నాకు కనపడలేదని చెప్తే ఎవరు నన్ను హ్యాపీ చేయడానికి చేశారు, పోతే పని అని వదిలిపెట్టేశాడు. తర్వాత ఆ మాట విన్నప్పుడు నీ కోడలు కాకపోతే అయింది అన్న వార్త విన్నాడు. ఇదిగో నా కొడుకు లేకుండానే ఇద్దరు కొడుకులు మింగేసిన నీ కోడలు ఎవరితో వెళ్ళి కాకపోతే ఈయన ఇంటికి వెళ్ళి రద్దు చేసి బయటికి తీసుకురండి అని చెప్తున్నాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ రచనలో ఈ కథ తేల్చాలి, ఇవి ఎవరి వల్ల గర్భవతి అయిందో తేల్చాలి అని చెప్పేసి పెద్దల్లో పెట్టినప్పుడు పెద్దలందరూ కూడా చెప్పమ్మా అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే అప్పుడు ధర్మశాస్త్రం ప్రకారము భర్తతో కాకుండా ఎవరితోటి పాపం చేసినా ఆ స్త్రీని రావడంతో కొట్టి చంపేస్తారు. నువ్వు చెప్పు అని నిలదీసినప్పుడు ఆమె నోరు తెరలేదు. కానీ ఏం చెప్పిందంటే ఇదిగో ఈ ముద్ర ఎవరితో, ఈ దారం ఎవరితో, ఈ కర్ర ఎవరితో, అతని ద్వారా నేను గర్భవతి అయ్యాను అని ఆ గుర్తులు కలిగిన ఆ వస్తువులు పంపిస్తే ఆ రసపడ దగ్గర ఉన్న పెద్ద మనుషులు చూసి ఎవరైనా కనుక అప్పుడు జ్ఞానోదయం కలిగిందని ఎవరికే యోధ జ్ఞానోదయం కలిగి అప్పుడు అంటున్నాడు ఏమంటే అదంతా స్టోరీ కింద చెప్తారు. వెళ్ళిన తర్వాత అధ్యాయం చదువుకోండి. ఏమంటున్నాడంటే ఇద్దరు కొడుకులు పోయారని మూడో వ్యక్తికి నేను ఇవ్వకుండా కామాలని నా కోడలను పట్టించుకోకుండా నా కొడుకుని తనకు భారీగా ఇవ్వనందుకు నా వంశాన్ని నిలబెట్టడానికి నాతో ఉన్నది కనుక అక్కడ చెప్తున్న మాట ఏంటంటే నాకంటే నీవు నీకు పొందుతారు. ఈ స్టోరీ అంతా ఏం తెలుసంటే అప్పటి వరకు అబ్రహాము ఇస్సాకును కన్నాడని, ఇస్సాకు యాకోబును కన్నాడని పై మాట చూస్తే కనుక అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తే ఈ లోకానికి రక్షకుడైతే, యేసుక్రీస్తే మనందరి పాపాలు విమోచించేవాడైతే ఇదిగో ఈ పాపం చేసిన అంతకుముందు విశ్వాసంతో తల్లి అనే శారా పేరు రాయలేదు, లేకపోతే ఏకపత్నిగా ఉన్న 2 జనపదాలకు జన్మనిచ్చిన రెక్క పేరు రాయలేదు, 12 గోత్రకర్తల కన్నా రాహేలు పేరు కానీ లేయా పేరు కానీ రాయలేదు. కానీ తామారు పేరు ఎందుకు రాసిందో తెలుసండి. ఆమె గురించి రాయబడిన మాట ఆమె నాకంటే నీకు పొందుతారు. కానీ లోకము లేకపోతే సరిగా అర్థం వాళ్ళు చూసేది ఏమిటంటే కనుక మామగారి దగ్గరికి వెళ్ళి పాపం చేసిందే ఒకవేళ ఆవిడ పాపమే చేయాలనుకుంటే ఎవరితోనైనా వెళ్ళచ్చు కదా, ఎవరితోనైనా వెళ్ళచ్చు, ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. కానీ అది గ్రహించిన యోధ చెప్తున్నాడు నాకంటే నీకు మంత్రాలు. అందుకని నీకు మంత్రాలు కాబట్టి నేను చెప్పే విషయం ఏమిటంటే మొదటిగా ఒకవేళ వీరిద్దరి సంబంధం ఒక తప్పుగా ఉండొచ్చు, కానీ హృదయాలోచన దేవుని దృష్టికి అంగీకారమైన కనుక అబ్రహాము కుమారుడు లేదా దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలో ఈ తామారని ఆవిడని దేవుడు పెట్టాడు. మొట్టమొదటిగా తామారని ఆవిడని దేవుడు తన ఆ చరిత్రలోనికి స్థానం ఇచ్చాడు. రెండవది మనకు అక్కడ కనబడుతుంది, చదవండి 5వ సువార్త 2వ స్త్రీ. ఎవరి రాహాబు? వేశ్య. ఎరుకో గోడ మీద ఇల్లు కట్టుకుని వేశ్య వృత్తిని కలిగిన ఒక స్త్రీ. చూడండి, తామారు యోధ సంబంధము సరైనది కాదు, కానీ యేసుక్రీస్తు వంశావళిలో
ఆయన వంశావళిలో రాస్తాడు. ఎందుకు తెలుసా ఇంకా మనం చదువుకుంటే అక్కడ ఎక్కువ ఉన్నారు. వారిద్దరు కూడా ఎవరంటే కనుక మూడవది రూతు, ఈవిడ అన్యురాలు, నాలుగవది బెత్షెబా, ఊరియా భార్య అయిన బెత్షెబా. ఈ నలుగురు కూడా మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మామగారితో తప్పు చేసింది తామార్ అయితే, కానీ దేవుడి దృష్టికి ఎలా తెలుసా ఆ హృదయము యథార్థంగా ఉంటుంది. రెండవది రాహాబు అనే వేషం వృత్తి కలిగిన ఆవిడ దేవుడి గురించి, రాహాబు గురించి మనం చెప్తున్నాం కదా, ఆవిడ దేవుడి గురించి ఎరిగినట్టుగా, దేవుడి శక్తి సామర్థ్యాల గురించి ఎరిగినట్టుగా వృత్తిని చేతన బతకడానికి ఆ వృత్తిని ఎన్నుకుందేమో ఎవరు లేక అదే ఆధారంగా చేసుకుని జీవనోపాధిని చేసుకుంటుందేమో, కానీ హృదయంలో దేవుడి గురించి చక్కటి అవగాహన కలిగింది. ఆ వేరు వారితో చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఈ ఎరుకు అనేది పెద్దదవచ్చు, ఈ ఎరుకు అనే పట్టణానికి చుట్టూరు పెద్ద ప్రాకారం అనే గోడలు వచ్చు, కానీ ఈ గోడలు కోల్చబడతాయి, ఈ పట్టణాన్ని దేవుడు నీకు ఇస్తాడు, అది నాకు తెలుసు అని తెలిసి ప్రాణాలకు తెగించి వచ్చిన వేగుల వారికి సహకరించి తప్పించి, ఆ రాజుల నుంచి ప్రాణ భయం ఉన్నా కానీ తప్పించడానికి సహకరించి మరలా మీరు ఈ పట్టణాన్ని స్వాధీనపరచుకుంటారు. చూడండి ఎంత నమ్మకం. ఆ దేశంలో ఉండి ఆ దేశం మీరు ఉంటే ఆ ఎరుకో ప్రాంతము దేవుడి ప్రజలకు ఇస్తాడని దేవుడి గురించి అవగాహన కలిగిందిగా ఉన్నది. అంటే ఒకవేళ నీవు లోకంలో నీ జన్మ సరిగా లేకపోవచ్చు, నీ బ్రతుకు సరిగా లేకపోవచ్చు, కానీ నీ బాల్యం నుంచి నీ చెవులకు వినబడుతున్న రక్షణ సువార్తకు సంబంధించిన క్రీస్తుని గురించి అవగాహన నీకు ఉందా? లేకపోతే ఆ దేవుడే నాకు రక్షణ ఇచ్చాడు, లేకపోతే ఆ దేవుడే నాకు పరలోకానికి తీసుకెళ్తాకే మరలా వస్తున్నాడని నీకు అవగాహన ఉందా? కానీ ఇదిగో ఈ రాహాబుకి ఆ అవగాహన ఉంది. అందుకని వచ్చిన వరకు తీర్మానం చేసుకుని దేవుడు మీకు ఇచ్చేస్తాడో అప్పుడు నన్ను నా కుటుంబీకులను జ్ఞాపకం చేసుకోండి. రక్షింపబడిందా లేదా? ఆ వేగులు వారు గుర్తు పెట్టుకున్నట్టు 2025 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రభు దగ్గర ఈ నా జీవితం గురించి ప్రభావం రక్షకుడు అని తెలుసు. శరీర బలహీనలు ఉన్నాయో, లేకపోతే కోరికలు పంచుకోలేకో, లేకపోతే మనసును ఆపుకోలేకో, సులోభనంతో వాడు తప్పిపోయినట్టుగా నేను కూడా తప్పిపోయినయ్యా, నీ శక్తి సామర్థ్యాలైతే నాకు తెలుసు, పరలోకానికి తీసుకెళ్లేవాడు నీవే అని, నన్ను క్షమించేవాడు నీవే అని, నాకు రక్షణ ఇచ్చేవాడు నీవే అని నీవు కూడా ఆ రాహాబు అనే వేగుల వారితో చెప్పుకున్నట్లు ఆత్మదేవుడుగా నీ మధ్యన లేక వాక్యముగా నీకు వినబడుతూ ఉన్నా ఆ దేవుడి నీ నా స్థితిగతుల గురించి చెప్పుకుంటే వేగుల వారి ద్వారా ఎలాగైతే అలనాడు ఆ రాహాబు నాశనం అయిపోకుండా కాల్చబడుతున్నా ఎందుకోలో నాశనం అయిపోకుండా తప్పించబడిందో, నీవు కూడా ఈ లోకానికి తీర్పు వచ్చే ఆ తీర్పులో ఈ లోకంలో పంచభూతాలు లైవైపోయినప్పుడు, వికటమైన వేటంతో ఈ లోకంలో మాయమైపోయినప్పుడు నీవు కూడా తప్పించబడి న్యాయమైన దేవుని సన్నిధికి అలనాడు ఇశ్రాయేలు ప్రజలతో ఎలాగైతే రాహాబు అనే వేషం జీవించిందో ఆవిడ కలిగి ఉన్న భక్తిని బట్టి ఈనాడు నీవు నేను ఒప్పుకుంటే కనుక ఆ పరలోకంలో కూడా మనము జీవిస్తాం. మీకు అర్థమవుతుందని చెప్పే మాట. అతి సువార్తలో యేసుక్రీస్తు వంశావళిలో అంతకు ముందు గొప్పవారిగా విశ్వాసులకు తండ్రులుగా ఇశ్రాయేలు గోత్రకర్తలుగా ఉన్న స్త్రీల పేరు రాయలేదు. ఇదిగో అన్యులుగా తప్పు చేసిన వారిగా పాపం చేసిన వారిగా ఉన్న ఈ నలుగురు పేర్లు రాస్తారు. మొట్టమొదటిగా మామగారితో తప్పు చేసిన తామారు హృదయం మంచిది అని చెప్తున్నాడు, నీతిమంతురాలని యోగాయే సాక్షి ఇస్తున్నాడు. అలాగే ఒకవేళ బాధ్యత నీ జీవితం నా జీవితము చెడ్డగా కనవచ్చు, కానీ హృదయ రహస్యాలైన దేవుడి ఎదుట మా హృదయం సరిగా ఉంటే కనుక నీ గురించి నా గురించి తండ్రి ఎదుట ప్రభు సాక్షి ఇస్తారంట. ఈ హృదయంలో నన్ను అంగీకరించింది, ఈ హృదయంలో నాకు స్థానము ఇచ్చింది అని దేవుడు మన గురించి సాక్షి ఇస్తారంట. సాక్షి ఇచ్చినప్పుడు ఇదిగో తామారు రాడు చేత కొట్టబడి ఆ సమాధి చేత వెలివేయబడి రాళ్ళతో కొట్టబడి చచ్చిపోవలసింది, బ్రతికి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. అలాగే నీవు నేను ఒప్పుకుంటే కనుక భాగ్యమైన జీవితం అందరికీ మక్కలు రాములతో కూడిన అంతరంగమైన దేవుని ఎదుట ఆయనకు స్థానం ఇచ్చేలాగుంటే కనుక తండ్రి ఎదుట మనం ఒప్పుకొని మనం పరలోకంలో జీవించే భాగ్యము చేస్తాడు. అలాగే రెండవదిగా రాహాబు అనే వేష జీవితాన్ని దేవుడు బాహ్యంగా రాహాబు అనే వేషం చూశారు, కానీ ఆయన చరిత్రలో పెట్టడానికి రాహాబు అనే పేరు ఆయన చరిత్రలో
ఎదురుగా ఉన్న పర్వతానికి వెళ్ళినప్పుడు ఆ ఇద్దరు కుమార్తెలు తండ్రి మీద ఆలోచన చేసి ఏంటో తెలుసా, లోకంలో నరుడనే వాడు లేరు, మా తండ్రికి మన ఎలా ద్రాక్షరసం పట్టించేసని మత్తుగా ఉన్నప్పుడు అతనికి తెలియకుండానే ఇద్దరు కుమార్తెలు కూడా తండ్రితో పాపం చేసి పుట్టిన వారే అమ్మోనీయులు, మోయాబీయులు. ఇవి ఎవరు? మోయాబీయులు. అంటే ఆ పాపపు సంతానంలో నుంచి వచ్చింది. కానీ ఆ పాపపు ఛాయలు వృద్ధిలో లేవు. ఏమంటుందో తెలుసా, నా 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 జన్మము లేకపోతే మా ప్రజల చరిత్ర చూస్తుంటే పాపంతో ఉంది. కానీ ఇదిగో ఈ రోజు కష్టంలో ఉండొచ్చు, ఈ రోజు ఆకలి తప్పులతో ఉండొచ్చు, కానీ నీ దేవుడు గొప్పడు. అది నుంచి నీ దేవుడే నా దేవుడు. నీ దేవుడు ఏర్పాటు చేసిన జనం గొప్పలు, ఇక నుంచి నీ జనమే నా జనం. చూడండి, అంత మంచి మాటలను బట్టి ఆ రూతు కూడా ఏమైంది అంటే కనుక యేసుక్రీస్తు జనన చరిత్రలో ఒక స్త్రీగా, ఈవిడ అన్యురాలే, శపితమైన వంశంలోకి వచ్చిందే, కానీ దేవుడు అంగీకరించే స్త్రీగా పరిశుద్ధమైన వంశంలో మూడవదిగా నాలుగవదిగా బెత్షెబ. ఎవరిగా? ఊరియా భార్య. కానీ ఊరియాకు సొలొమోను కనలేదు. కానీ ఊరియాను సంపించేసి దావీదుతో పాపం చేసి ఈవిడ ప్రమేయం లేదు ఉందా? రాజు కాబట్టి చూశాడు, ఇష్టపడ్డాడు, కావాలి రమ్మన్నాడు, నప్పించుకున్నాడు, పాపం చేసిన తర్వాత గర్భవతినయ్యానని చెప్తే ఆ భర్త మీద గెంటినమని చూశాడు. మొదటి కారణాన్ని బట్టి ఊరియాను చంపించి భార్యగా ఇంటికి రప్పించాడు. దీంట్లో బెత్షెబది ఏమాత్రం ప్రమేయము లేదు. దావీదే ఈ పాపానికి కారకుడుగా ఉన్నట్టునే బెత్షెబ కూడా అంగీకరింపబడింది. తర్వాత సొలొమోను రావడానికి, దావీదు వంశంలో సొలొమోను పుట్టడానికి కారణమైంది. ఈ చరిత్ర అంతా బాగా చెప్పాలంటే ఇంచుమించు 2 గంటలన్నా పడుతుంది. నేను నలుగురు స్త్రీల గురించి ప్రొఫెసర్గా 4 మాటలు చెప్తున్నాను. మొట్టమొదటిగా మామగారితో తప్పు చేసిందని ఆ తప్పును చూస్తే కనుక మనము ఏమాత్రం వాక్యాన్ని గ్రహించిన వారిగా ఉన్నామో, ఈ లోకంలో అందరూ తప్పు చేసిన వారే, అందరూ కూడా పాపం చేసిన వారే. కానీ నామాలు దీంట్లో ఉన్న ఆలోచన దేవుడికి ఇష్టమైంది. అందుకనే ఆ మామగారు ఏం చెప్తున్నాడంటే, నేనే మంచోడు కాదు, కానీ నువ్వు నీతిమంతురాలు, నాకంటే నువ్వు నీతిమంతురాలు. రాహాబు లోకం చూస్తే వేశ్యగా కనబడుతుంది, కానీ దేవుని దృష్టిలో దేవుని గొప్ప వ్యక్తిగా కనబడుతుంది. ఒకవేళ వీళ్ళైనా 10 మంది వేగుల వారిని పంపిస్తే వారిని చూసి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడే తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటే, ఆ దేవుని శక్తి సామర్థ్యాల గురించి అవగాహన లేకుండా వెళ్ళి సమాచారం ఇచ్చింది ఏంటో తెలుసంటే, ఆ ముందు మనం పెడతలాగా ఉన్నాం, వారి నుంచి బలసాలు అన్నారు. కానీ ఈ రాహాబు అనే వేషం ఏం చెప్తుంది తెలుసా, మీ దేవుని శక్తి సామర్థ్యాల గురించి నాకు ఎప్పుడో తెలుసు, ఈ పట్టణాన్ని దేవుడు నీకు ఇచ్చేస్తున్నాడు. అంటే ఈ దేవుడి గురించి, ఈ దేవుని శక్తి సామర్థ్యాల గురించి నువ్వు తెలుసుకుంటే కనుక, ఇదిగో రాహాబు అనే వేశ్య లేదా తామార్ అనే స్త్రీ ఎలాగైతే పరిశుద్ధ గ్రంథంలో లేక యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డారో, ఒకవేళ వాటి మన జీవితము ఎప్పటి వరకు ఎలా ఉన్నా, మన మాలిన్య జీవితము లోకంలో ఎలా ఉన్నా, అంతరంగంలో దేవుడిని ఇస్తే కనుక, అంతరంగంలో దేవుడిని ఆరాధించే వారిగా, దేవుని శక్తి సామర్థ్యాలు తెలిసిన వారిగా ఉంటే కనుక, ఈ పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వంశావళిలో వారి పేరు రాయబడినట్టు నీకు నా పేరు ఎక్కడ ఉండదా? జీవన గ్రంథంలో. నలుగురు స్త్రీలకి కనబడుతున్న మరొకసారి చదివినామా? మొదటి కండిషన్ 4. మొదటి తామారు 5వ రెండవది రాహాబు, మూడవది రూతు,
ఊరియా భార్య గారు, ఊరియా భార్య పేరేంటి? ఊరియా భార్య పేరేంటి? యోధరుడు ఏంటి? బెత్షెబా. బెత్షెబా సొలొమోను తల్లి పేరేంటి? బెత్షెబా. ఇది ఇరుగు లేకపోతే కనుక 53వ అధ్యాయము కీర్తన గ్రంథం 53వ అధ్యాయం 5 చదవండి. బెత్షెబా తర్వాత ఈ నలుగురు స్త్రీలు చూస్తున్నాం కదా. మొట్టమొదటి స్త్రీ తామారు అయితే, తామారు చరిత్ర ఆదికాండము 38వ అధ్యాయం 25 ముగించింది. ఆమె బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామయ్యకు ఆ వస్తువులను పంపి, ఎవరో ఆ మనుషులు గర్భవతిని ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరికో దయచేసి గుర్తుపట్టమని చెప్పించాను. యోధ వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన శలాను ఆమెకు ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీటి ముందురాలని చెప్పి మరి ఎప్పుడు ఆమెను చూడలేదు. ఎవరు చెప్తున్నాడు? ఎవరు ప్రాణాలు తెలియకుండా పెట్టాడో ఆ యోధయే నామాల గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే నీటి ముందురాలని చెప్తున్నాడు. ఆ రోజుల్లో యేసుప్రభు పాదాలు కడుగుతున్న, లేదా యేసుప్రభు పాదాలు ముద్దాడుతున్న, యేసుప్రభు పాదాలు తుడుస్తున్న స్త్రీని పాపాత్మురాలు అందరూ అంటారు. కానీ ప్రభు తెలుసా, ఎక్కడికి సువార్త ప్రకటించబడితే అక్కడినే కొనియాడతారు. కానీ లోకమంతా మనం అనుకోవచ్చు, కానీ నీ యథార్థతను బట్టి, నీ ఒప్పుకోలను బట్టి, నువ్వు విడిచిపెట్టిన పాపాన్ని బట్టి దేవుడు ఏమంటాడంటే నా కుమారుడు అని ప్రభువు చెప్తాడు. ఇవి పాపాత్మురాలు కాలిక నీతి మంతురాలు. ఎలాగైతే యోధ తామారు గురించి సాక్ష్యం ఇచ్చాడో, రేపటి రోజుని నీ గురించి, నా గురించి లోకము మన మీద వేడెట్టి చూపించినప్పుడు ప్రభు సాక్ష్యం ఇస్తాడు. ఆమె హృదయము యథార్థమైనది, ఆమె పాపం అయితే ఒప్పుకుంది, విడిచిపెట్టింది. ఆమె నీతి మంతురాలు ప్రభు మన గురించి కూడా యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యం ఇస్తాడు. రెండవ స్త్రీ రామ, మొదటి క్యారెక్టర్ వేస్ట్ అయినా కానీ, రెండవది ఈ మన్యురాలు, మూడవది కానాను అనే శపించబడిన దాంట్లో ఉంటుంది. నాలుగవది వీడిలో లక్ష్యం ఏంటంటే ఇశ్రాయేలు దేవుని శక్తి సామర్థ్యాలు తెలిసిన దానిగా ఉంది. ఇంకా ఐదవ మాట చెప్పాలంటే అబద్ధమాడి నటించే క్యారెక్టర్ కూడా వీడిగా ఉంది. వచ్చిన దాసి రాసి పోసి జనపకట్టి అడ్డం పెట్టేసి వచ్చిన వారు ఎవరు నా దగ్గర లేదు, వెళ్ళిపోతారు, మీరు తప్పకుండా వెళ్ళి గమని దగ్గర దొరికేస్తారని వచ్చిన అధికారులకి చెప్పింది. అబద్ధమైతే ఆడింది. ఎందుకంటే కనుక దేవుడు ప్రజల్ని కాపాడటానికి. ఇవన్నీ లెక్కలోకి తీసుకోలేదు. దేవుడు ఏం చేస్తే తెలుసా, ఆమె హృదయంలో ఉన్న దేవుని భక్తిని చూశాడు. ఆమె హృదయంలో దేవుని మీద ఉన్న నమ్మకాన్ని చూశాడు. ఆ హృదయంలో ఉన్న దేవుని శక్తి సామర్థ్యాల గురించి అవగాహన చూశాడు. అందుకనే ఒకవేళ వేషగా ఉన్నా, ఈవిడ అన్యురాలైనా, లేకపోతే కనానీయులైనా, లేకపోతే ఈవిడ అబద్ధమాడేదైనా, కానీ దేవుడు అంతరంగా లేచిన వాడు కనుక అంతరంగంలో ఉన్న దేవుడి మీద ప్రేమను, దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని చూసి ఆవిడ నాశనం అయిపోయి ఎందుకో పట్టణంలో వచ్చి తప్పించాడు. అలాగే మన హృదయం దేవుడు కోరుకుంటుందని తెలుసా, వాక్యమైన దేవుడు కాదు, వాక్యమైన జీవితం కాదు, నీ అంతరంగంలో
ఎరుకలో నుంచి రాహాబు తప్పించినట్టు నిన్ను కూడా ఈ లోకం నుంచి తప్పించి ఆ ఇచ్చిన కనాను దేశంలో పాల్గొన్న ప్రపంచ దేశానికి నడిపించినట్లు నిన్ను నన్ను పరలోకానికి నడిపిస్తాడు. మూడవదిగా రూతు కూడా అప్పుడు పత్రికలనే కానీ వంశావళిని చూస్తే శపితమైనదిగా శపించబడిన వంశంలో ఉన్నదిగా ఉంది. నాలుగవదిగా బెత్షెబా ఊరియా భార్యగా ఉంది. ఈ బెత్షెబా అన్యురాలే కానీ ఈ బెత్షెబా దావీదు వంశంలో దేవుని చరిత్రలో దేవుని యేసుక్రీస్తు వంశావళిలో ఒక భాగమే ఉంది. ఈ నలుగురు స్త్రీల గురించి మీకు అర్థం కాకపోవచ్చు, కానీ చెప్పే మాట ఏమిటంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అంతవరకు కూడా అబ్రహాము ఇస్సాకును కన్నాడని, ఇస్సాకు యాకోబును కన్నాడని, యాకోబు యోధాను కన్నాడని, యోధా అన్నదమ్ములను యాకోబు కన్నాడని రాసుకొచ్చిన దాంట్లో అక్కడికి వచ్చేసరికి యోధా నామాలు అని మొదలుపెట్టాడు. పైన చెప్తున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు వంశావళి, యేసుక్రీస్తు వంశావళి అంటే యేసుక్రీస్తు వంశావళిలో ఈ నలుగురు స్త్రీలు ప్రారంభించినట్టే ఈ నలుగురు స్త్రీలు క్యారెక్టర్ మనం చెప్పుకున్నట్టు తప్పుగానే ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు వంశావళిని ప్రారంభించాడు. ఈ రాత్రి కాలంలో నీవు గ్రహించవలసింది ఈ లోకంలో మన జన్మను బట్టి లేదా జన్మగా కర్మగా మనం చేసిన పాపాలను బట్టి మన జన్మలో పాపం ఉంది, మన బ్రతుకులు నేటి వరకు కూడా పాపం ఉంది. ఆ పాపాన్ని బట్టి జీవిస్తే కనుక నరకంలోకి వెళ్ళిపోతాం, కానీ పాపంలో పుట్టిన మనము పాపిని ఎప్పుడైతే గ్రహిస్తామో దేవునికి కోరుకునే హృదయాల్లో చూపిస్తామో ఈ నలుగురు చరిత్ర యేసుక్రీస్తు వంశాల్లో చేరబడినట్లు మన జీవితాలు కూడా మన గురించి కూడా పరలోకంలో ఉండే జీవితంలో రాయబడి అలా రాయబడటానికి పరలోకంలో ఆయనతో పాటు జీవించడానికి పరిశుద్ధ దేవుని సహాయం అనేది మనందరికీ దేవుని మాట కూడా దీవించి ఆస్వాదించుకుంటారు.